బి ఫ్యాక్టర్ చుట్టే తెలంగాణ రాజకీయాలు చెక్కలు కొడుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం ఇతర పార్టీలను డిఫెన్స్ లో పడేలా చేశాయి. తామే బీసీల ఛాంపియన్లం అనిపించుకునేందుకు పోటాపోటీగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి పార్టీలు. అధికార కాంగ్రెస్ ఢిల్లీలో పోరు దీక్షలకు పిలిపిస్తే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉద్యమానికిల్లా కరీంనగర్లో బీసీ రిజర్వేషన్ల సాధన సభకు ప్లాన్ చేసింది. ఇప్పటిదాకా కన్ఫ్యూజన్ లో ఉన్న కమల దళం తాము కూడా ఏమాత్రం తగ్గేదే లేదు అంటూ శనివారం మహాధర్నాకు పిలిపించింది. అటు ఇంకో బి ఫ్యాక్టర్ బైపోల్ పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారని, ఉప ఎన్నికలు తప్పవని విపక్ష పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ తో పాటే ఆ 10 చోట్ల బైపోల్స్ తప్పవని బీఆర్ఎస్ అంటుంటే ఉప ఎన్నికలు రానే రావు అంటూ కస్సుబుస్సుమంటోంది కాంగ్రెస్. ఒకవేళ వచ్చినా కారు పార్టీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినట్లు గుండు సున్నానే అంటూ జోస్యం చెప్తున్నారు అధికార పార్టీ నేతలు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా. ఈ నెల 8న కరీంనగర్ లో బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల సాధన సభ. ఈ నెల 5, 6, 7 తేదీల్లో బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పోరాటం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపటం, ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ వద్దకు పంపటం చకచకా జరిగిపోయాయి. బీసీలకు మేలు చేసేది తామేనని కాంగ్రెస్ క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేసింది. వెంటనే అలర్ట్ అయిన విపక్ష బీఆర్ఎస్, బీజేపీ కోరస్ అందుకున్నాయి. కాంగ్రెస్ అర్హులైన బీసీలను మోసం చేసి ఈ 42%లో ముస్లింలను కూడా కలుపుతున్నారని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తింది కమలం పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించేలోపే కారు పార్టీ నుంచి కవిత రూపంలో రేవంత్ సర్కార్ బిల్లుకు ఆమోదం తెలపటం, దానిపై రాద్ధాంతం జరగటం అన్నీ జరిగిపోయాయి. తెలంగాణలో అధికంగా ఉన్న బీసీలను మచ్చిక చేసుకోకుంటే పుట్టగతులుండవని గ్రహించింది బీఆర్ఎస్. ఆగమేఘాలపై ఫామ్ హౌస్ లో ఉన్న అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. తన వద్దకు పరుగున రావాలని కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ లకు కబురు పెట్టి వ్యూహరచన చేశారు. ఆ భేటీ సారాంశమే ఈ నెల 8న కరీంనగర్ లో బీసీ రిజర్వేషన్ల సాధన సభ నిర్వహణ. ఈ సభ ద్వారా గులాబీ పార్టీ బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ గతంలో ఎంత ప్రాధాన్యం ఇచ్చింది, భవిష్యత్తులో ఏం చేస్తుందో స్వయంగా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారంటోంది బీఆర్ఎస్. జరిగినటువంటి తతంగం అంతా తప్పుల తడకని కూడా తెలుసు. తప్పుల తడకని తెలిసినప్పటికీ మా నిజాయితీ, మా నిబద్ధత బీసీలకు న్యాయం జరగడం కాబట్టి అసలు వీళ్ళ నిజాయితీ ఏందో తేలాలనేటువంటిది కూడా అనుమానాస్పదంగా ఉన్నది. కాబట్టి నేను చెప్పిన తర్వాత కూడా ఆయన 6 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏ రోజు పంపినటువంటి బిల్లులు రాష్ట్రపతి ఆమోదించే విధంగా, పార్లమెంటులో వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. ఇక అందరికంటే ముందు బీసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది కాంగ్రెస్. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఆందోళనలు చేస్తారని మంత్రిమండలి ప్రకటించింది. ఈ నెల 6న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారు. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో సీఎం రేవంత్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొనేలా బ్లూ ప్రింట్ రెడీ చేసింది అధికార పార్టీ. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలని డిమాండ్ చేయడమే కాంగ్రెస్ నిరసన లక్ష్యం. 5, 6, 7న ఢిల్లీకి పోదాం, మీరు మిమ్మల్ని కూడా రమ్మాల్సింది కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల కోరిక 42% రిజర్వేషన్ అనేది. ఆ రిజర్వేషన్ సాధించుకునేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో, పిసిసి నాయకత్వంలో, మీనాక్షి మేడం నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, డిప్యూటీసులు, చైర్మన్లు అందరం కూడా ఢిల్లీకి వెళ్లి కూర్చోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నామని మాట చెప్తా ఉన్నాం. 6న జంతర్ మంతర్లో ఢిల్లీ కదిలే విధంగా ప్రతి శాసనసభ్యుడు, ప్రతి శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, మేమంతా కూడా జంతర్ మంతర్లో ధర్నా చేస్తా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీసీ రిజర్వేషన్లపై ఆచితూచి మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. ఇన్నాళ్లు బీసీల్లో ముస్లింలను చేరిస్తే ఊరుకోబోమని ఎదురుదాడి చేస్తూ వచ్చిన కమల నేతలు ప్లాన్ మార్చారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేసిన అంశాన్ని ఆందోళన రూపంలో ప్రజల ముందుంచాలని బీజేపీ భావిస్తోంది. బీసీ రిజర్వేషన్లు 42% అని చెప్పి 32% అమలు చేయడం ఏంటి? 12% ఉన్న ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇస్తూ 56% ఉన్న బీసీలకు అన్యాయం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించనుంది బీజేపీ. రాష్ట్రంలో ముదిరాజ్, గంగపుత్ర, పద్మశాలి, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని కోరుతూ ఆందోళన చేయనున్నారు. బీసీ యువత వ్యాపారుల కోసం, విద్య కోసం 10 లక్షల వరకు రుణాల హామీలపై నిలదీయనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పై కూడా నిలదీసి రేవంత్ సర్కార్ పై ఒత్తిడి తెచ్చే ప్లాన్ చేస్తోంది కాషాయదళం. బీసీల రాజకీయం ఇలా ఉంటే ఉప ఎన్నికలపై పార్టీల కీచులాటలు తారాస్థాయికి చేరాయి. బీఆర్ఎస్ తరపున గెలిచి అధికార కాంగ్రెస్ తో అంటకాగుతున్న ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు. 90 రోజుల తర్వాత ఆ 10 చోట్ల ఉప ఎన్నికలు పక్కాగా వస్తాయని ఉబలాట పడుతోంది విపక్ష బీఆర్ఎస్. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ తో పాటు 11 స్థానాలకు బైపోల్స్ జరుగుతాయని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. అసలు సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ కు చంపపెట్టని కాంగ్రెస్ అంటోంది. కోర్టు ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తుందని గులాబీ నేతలు పగటికలలు కంటున్నారని, ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సే లేదని, ఒకవేళ వచ్చినా కారును షెడ్డుకు పంపడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. వాళ్ళు 2023 ఎన్నికలలో కూడా మేము గెలుస్తాం అనుకోలే. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు తీర్పిచ్చి మమ్మల్ని గెలిపించారు. ఇవాళ వాళ్ళు ఏదో 4 గోడల మధ్యలో ఫామ్ హౌస్ లో వండుకొని మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు, ప్రజలు మా కోసం వేచి చూస్తారు, ప్రజలు మేము లేని బువ్వ తింటలేరు, ప్రజలు మేము లేని ఇళ్లలో ఉంటలేరు అన్న పిచ్చి ఆలోచనతో బతుకుతారు అయ్యా కొడుకులు. రేపు ఎన్నికలు అయితే కానీ వాళ్ళకు వాస్తవం తెలుస్తుంది. గతంలో వాళ్ళకి ఏ విధంగానైతే మొన్ననే బుద్ధి చెప్పిర్రో ప్రజలు ఇంకా మాకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిర్రు. సంవత్సరంన్నర మా పాలన అయింది, ఇంకా 3 సంవత్సరాల చిల్లర టైం ఉంది. కాబట్టి డెఫినెట్గా మేము ప్రజలకు దగ్గర ఉన్నామా లేదా అనే రెఫరెండమే ఎన్నికలు. 11 ఎన్నికలు, 11 అసెంబ్లీలైనా, 119 అసెంబ్లీలైనా, రేపు 17 పార్లమెంట్లైనా మేము ఎప్పటికైనా యుద్ధానికి సిద్ధమే. కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సవాల్ విసిరింది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పారని గుర్తు చేస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తీసుకుని ఏ సందేశం ఇస్తున్నారని నిలదీస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నుంచి మారిన ఎమ్మెల్యేలని రాళ్లు తీసుకొని కొట్టి తరమండి, గ్రామాలకు రానివ్వవాకండి, ఇట్లాంటి నీచులకి ఓట్లేవాకండి, ఇట్లాంటి నీచుల్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వద్దని అనేకమైన పరుష పదజాలంతో ఏవ్య భరితంగా చాలా ఆవేశపూరితంగా నీతివంతుల్లాగా ప్రజలకు చెప్పావు కదా. ఎన్నికల సమయంలో వేదికల మీద మాట్లాడావు కదా. ఏమైంది? తెలంగాణలో ఉప ఎన్నికలు రావు, లొట్టపీసు రావు అంటూ స్ట్రాంగ్ గానే బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. 60 మంది ఎమ్మెల్యేలను గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుంటే ఉప ఎన్నికలు వచ్చాయా? అప్పుడు రాని బైపోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తాయని కడిగి పారేస్తున్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరూ మిగలరు. సీఎం రేవంత్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎల్పీ ఉంటుందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు రావు, లొట్టపీస్ రాదు. మీరు 2014లో అధికారం వచ్చినాడు 2023 వరకు దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసినటువంటి నీచ చరిత్ర మీది. ఆనాడు రానటువంటి ఉప ఎన్నికలు కొత్తగా ఎందుకు వస్తాయి ఉప ఎన్నికలు? ఒకవేళ ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రాష్ట్రంలో అన్ని సీట్లు మేమే గెలుచుకుంటాం. మొన్న మీకు పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానం వచ్చి డిపాజిట్లు పోకుండా ఏ విధంగా అయితే ప్రజలు తీర్పిచ్చారో రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా అదే విధంగా తీర్పిస్తారు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే. ఇప్పటికే ఈ కార్ రేసింగ్, కాళేశ్వరం తదితర కేసులు, పార్టీలో కవిత తిరుగుబాటుతో కకావికలమవుతోంది గులాబీ పార్టీ. బీసీల రిజర్వేషన్ అంశం మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బైపోల్ వస్తే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని గెలిస్తే పార్టీకి, క్యాడర్ కు బూస్ట్ ఇస్తుందని ఆశిస్తోంది బీఆర్ఎస్.